మేడం ఫియర్స్ అన్నారు కదా మేడం, చిన్నప్పటి నుంచి పిల్లల్లో అవి మనమే క్రియేట్ చేస్తాము. బల్లి అని, ఇంకా పాము అని అది భయపెడతాం కదా మేడం. అయితే అవును. ఆ భయాలు పిల్లలకి టీనేజ్ వచ్చేంత వరకు, ఇంకా పెద్దవాళ్ళు అయినాక కూడా అలాగే ఉంటాయి కదా మేడం. ఉంటాయి ఫర్ ఎవర్, నెక్స్ట్ జన్మ కూడా తీసుకెళ్తారమ్మా అవి మీరు పెట్టిన భయాలు, డోంట్ వరీ. అదే అది ఎలా క్లియర్ చేయాలి మేడం పిల్లలకి? అందుకే తల్లిదండ్రులు ఓన్లీ ప్రేమ తత్వాన్ని నేర్పియాలమ్మా. ఉమ్, భయాన్ని నేర్పించి మనం టెంపరీగా మనం ఏం సాధిస్తామో అది లైఫ్ అంతా వాళ్ళకి అదొక కూడా, అది మన కర్మకు కూడా వచ్చేస్తది. ఎందుకంటే ఒక బేబీకి మనము లైఫ్ అంతా సఫర్ అయ్యే జ్ఞానాన్ని ఇచ్చాము, సో అది మన కర్మ కాదా, అవుతుంది. అందుకని ఎరుకతో మాట్లాడాలి, ఎరుకతో ఉండాలి, ఎంతో ప్రేమతత్వంతో పెంచాలి పిల్లల్ని. ఏంటంటే మీరు ఆ మనము ఒక జన్మలో బల్లి అయి ఉన్నాం. సో ఆ, మీరు ఏం చేయండి పిల్లల్ని, ఆ ఒక ఇప్పుడు మెడిటేషన్ లో మీరు ఏం చేయండి, మనం కూడా ఒక జన్మలో బల్లి అయ్యాము, బల్లి మనలాగే ఒక జీవితాన్ని తీసుకుని ఒక జీవిస్తుంది, దాన్ని ఒక తల్లిలాగా పాలన చేద్దాము, దానికి అన్ని ఫుడ్ పెడదాము, దానికి కూడా అది అన్ని మన ఇంట్లో ఉన్న బగ్స్ తినేస్తుంది, అంటే చిన్న చిన్న పురుగులను తిని మనకు ఒక మంచి క్లీన్ వాతావరణాన్ని ఉంచుతుంది మనకి బల్లి. దానికి థ్యాంక్ యూ చెప్పండి, దాన్ని ఎంతో ప్రేమగా ఫీల్ అవ్వండి, నేను కూడా బల్లిలాగా ఒక జన్మ తీసుకున్నాను అని. ఆ బల్లి జన్మలో గోడ మీద అలా పాకుతూ అలా పాకుతూ అలా ఫీల్ అవ్వండి, పోతుంది, అది మీకు ఉండదు. థ్యాంక్ యూ చెప్పుకోండి దానికి, ఓకే. సారీ చెప్పండి. ఎందుకంటే ఆ బల్లి నెగటివ్ అని గలీజ్ గా ఉంటదని మీరు, అది భయం అని మీరు అలా నేర్పించారు కాబట్టి సారీ చెప్పండి. మీ అమ్మాయికి సారీ చెప్పండి, బల్లికి సారీ చెప్పండి మీ మెడిటేషన్ లో, అప్పుడు ఆ కర్మ కూడా రిలీజ్ అవుతుంది.